వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం ఓప్పో నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ ఫోన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఓప్పో K13X 5G అనమాట. ఇది మనకు అఫీషియల్ గా ఫ్లిప్కార్ట్ లో కమింగ్ సూన్ అని పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. మనందరికి ఓప్పో K12X తెలుసు కదా, ఆ మొబైల్ కి ఇది సక్సెస్ ఫోన్ అనమాట. గుడ్ న్యూస్ ఏమంటే ఇది 15,000 లోపల అయితే రాబోతుంది అనమాట. హైలైట్ ఏమంటే ఇది మనకి 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీ రాబోతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొటెక్షన్ చెప్పొచ్చు. అంటే మనకి వైపు నుంచి మొబైల్ కింద మనం కూడా ప్రొటెక్షన్ పరంగా చాలా బాగుంటది అనమాట. అంతేకాదు ఇందులో మనకి మిలిటరీ కిట్ సపోర్ట్ ఉంది అనమాట. ఇది కూడా బెస్ట్ ఫీచర్ కదా, ఒక రకంగా డ్యూరబుల్ బేస్మెంట్ లో ఇలా చాలా చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇమెయిల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఫైనల్ గా ఇమెయిల్ హిట్ ఫ్లాప్ అనేది మీకు చెప్తాను. అండ్ కంటెంట్ పడతాను అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి లైక్ కొట్టేసేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్ అనేది నాకు చాలా అవైలబుల్ అనమాట. ఇమెయిల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్క్ ఉంటది. ఇక్కడ మనకి కార్నింగ్ గురిట్లెస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెస్ట్ ప్రొటెక్షన్ అనమాట. బ్యాక్ అయితే మనకి ప్లాస్టిక్ ఆర్ మెటల్ ఫినిష్ ఉండొచ్చు. అంటే నాకు తెలిసిన వరకు ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది అనుకుంటున్నా, బట్ చూడాలన్నమాట లాంచ్ అయిన తర్వాత. అలాగే సైడ్ కు ప్లాస్టిక్ ఉంటది. ఇది మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ రాబోతుంది. సౌండ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్ ఉంటది అనమాట. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ ఉండదు. మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఇది మనకు ఆప్టికల్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి డ్యూరబిలిటీ వద్దాం. ఇందులో మనకి 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీ రాబోతుంది అనమాట. సో నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యూరబిలిటీ అని చెప్పవచ్చు ఈ మొబైల్ కి. మనకి మొబైల్ మొత్తం కూడా 360 డిగ్రీస్ లో ఒక ప్రొటెక్షన్ పరంగా ఉంటుంది అనమాట. ఈ ఆర్మర్ బాడీ అనేది మనకి MIL STD 18 సర్టిఫికేట్ ఉంది అనమాట. ఇది మనకి మిలిటరీ సర్టిఫైడ్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటది మనకి ఇది కూడా ప్రొటెక్షన్ పరంగా. ఇది మనకి IP65 వాటింగ్ సపోర్ట్ ఉంది అనమాట. మనకి డిజైన్ విషయానికి వద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది మనకి 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే రాబోతుందని చెప్తున్నారు. ఇందులో మనకి 120 అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్తున్నారు. HDR సపోర్ట్ ఉన్నదని చెప్తున్నారు, బట్ ఉన్నది లేదని మిగతా విషయం నాకు తెలిసిన వరకు ఇది AMOLED డిస్ప్లే కాబట్టి HDR సపోర్ట్ ఉంటది అనుకుంటున్నా, బట్ చూడాలన్నమాట. ఇందులో మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మెయిన్ గా మూవీస్ కానీ లేకపోతే ఏమైనా అదర్ పర్పస్ వీడియో చూసేటప్పుడు బెస్ట్ ఉంటది అన్నమాట రెజల్యూషన్. మనకి 1200 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా మంచి బ్రైట్నెస్ అనమాట. ఇది ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ కొంచెం బెటర్ ఉండదు బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి. ఇందులో మనకి 5.11 సపోర్ట్ ఉంది. OTT కంటెంట్ కూడా హెచ్లో చూడొచ్చు. ఫుల్ HD సపోర్ట్ చేసేది మిగతా విషయం, ఎందుకంటే ఇది బడ్జెట్ ఫోన్ కదా. ఫుల్ HD సపోర్ట్ చేయదు అనుకుంటున్నా, బట్ చూడాలన్నమాట. AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే కొంచెం బెటర్ ఉంటది అనమాట ఇండోర్ అండ్ అవుట్డోర్ వాడేటప్పుడు. ఇంకా మనకి ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇలా మనకి మేటిక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఇచ్చేసారు. సో ఇది మనకి 4 nm బిల్డ్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ LPDDR4X ఇచ్చారు. అలాగే UFS 3.1 మీద రాబోతుంది అనమాట. ఈ ప్రాసెస్ రిలేటెడ్ విషయానికి వద్దాం. యాక్చువల్ గా ఈ ప్రాసెసర్ అంత పర్ఫార్మెన్స్ ఉండదు, కాకపోతే నార్మల్ యూస్ కి అలాగే జనరల్ యూస్ కూడా ఈ ప్రాసెసర్ బాగుంటది అనమాట. సో ఇంక మీరు గేమింగ్ కోసమే ఈ మొబైల్ చూస్ చేసుకుంటే గేమింగ్ మీకు అంత పనికి రాదు, కాకపోతే నార్మల్ గేమ్స్ అయితే మంచిగా హ్యాండిల్ చేయగలదు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే కలర్ OS 15 రాబోతుంది అనమాట. మనం కెమెరా విషయానికి వద్దాం. మెయిన్ కెమెరా అయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి వాయిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి సోనీ సెన్సర్ యూజ్ చేశారు, బట్ కన్ఫర్మ్ గా ఏ సెన్సర్ యూజ్ చేశారని తెలియదు. బట్ మనకి రేర్ కెమెరా నుంచి కూడా మంచి ఫోటోస్ తీసుకోవచ్చు. మనం సెకండరీ కెమెరా విషయానికి వద్దాం. మనకి ఇక్కడ 2 MP డెప్త్ కెమెరా పెట్టారనమాట. ఈ కెమెరా వల్ల ఏం యూజ్ ఉండదు, కాకపోతే కొన్ని సందర్భాల్లో ఈ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. సో మనకు ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. సో యాక్చువల్ గా రూమర్స్ ప్రకారం 8 MP ఉంటున్నారు, బట్ నాకు వచ్చిన ప్రకారం ఏమంటే ఫ్రంట్ 16 MP అనుకుంటున్నాను అనమాట. ఒకవేళ 16 MP ఇచ్చింటే బాగుంటది. ఒకవేళ 16 MP ఎక్కువైపోయినా 8 MP ఇస్తారు అనమాట. సో ఒకవేళ 8 MP ఇచ్చినా కూడా మనకి ఫ్రంట్ కెమెరాలో మంచి పర్ఫార్మెన్స్ ఉండదు. అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 16 MP ఇవ్వాలి అనుకుంటున్నా, బట్ చూడాలన్నమాట. ఎందుకంటే 16 MP ఇస్తే ఫ్రంట్ కెమెరా ఒక బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది అనుకుంటున్నాను. బ్యాటరీ విషయానికి వద్దాం. మనకి 6000 mAh బ్యాటరీ పెట్టారు. ఒక రకంగా పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది కూడా ప్లస్ పాయింట్. యాక్చువల్కి బడ్జెట్ మొబైల్స్ కొనాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ పెట్టారు కాబట్టి ఇక్కడ నేను కొంచెం సాటిస్ఫై అని చెప్పొచ్చు. ఈ 45 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. 45 వాట్స్ అని ఈజీగా 1 hour 30 minutes పట్టవచ్చు. ఎందుకు కింద కరెక్ట్ చెప్తున్నానంటే నా మొబైల్ కొన్నది కూడా 45 వాట్స్ అనమాట. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ లో చెప్తున్నాను. ఇంకా మనం ఫైనల్ గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని స్పెక్స్ అయితే కవర్ చేస్తాం. ఇప్పుడు చెప్తాను ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏమన్నా అంటే, అది ఫస్ట్ చెప్పుకోవాల్సింది 360 డిగ్రీస్ ఆర్మర్ బాడీ అని చెప్పొచ్చు. యాక్చువల్ మనకి బడ్జెట్ మొబైల్స్ కి ఇలాంటి ప్రొటెక్షన్ అసలు ఉండదు అనమాట. 99% ఈ ప్రొటెక్షన్ ఉండదు. మరి మనకి ఇందులో ఇచ్చారనమాట. అంటే మనకి ఓపో అనగానే గుర్తొచ్చే డ్యూరబిలిటీ ఎక్కువ ఉండదు అనమాట. అది ఏ సిరీస్ అని గమనించుకోవచ్చు. మనకి ఓపో అనగానే డ్యూరబిలిటీ అయితే చాలా బాగుంటది. ఇంకా చూడండి మనకి మిలిటరీ సపోర్ట్ ఉంది. అలాగే IP65 వాటికి సపోర్ట్ ఉంది అనమాట. అంటే మొత్తం మనకి ఈ మొబైల్ అంతా కూడా డ్యూరబిలిటీ బేస్ మీదే బిల్డ్ అయిపోయింది అని చెప్పొచ్చు అనమాట. 6000 mAh బ్యాటరీ రాబోతుంది కదా, ఇక్కడ కూడా మనకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇది కూడా. బట్ ప్రెసెంట్ అయితే నాకు లాంచ్ డేట్ అయితే తెలియదు, బట్ లాంచ్ అయితే వెరీ సూన్ అయితే కాబోతుందని ఫ్లిప్కార్ట్ లో కూడా మెన్షన్ చేస్తారనమాట. బట్ చూద్దాం. ఒకవేళ ఈ మొబైల్ లాంచ్ అయితే నాకు తెలిసి బిగ్గెస్ట్ హిట్ అయితే కొట్టబోతుంది అనమాట. నాకు తెలిసి డ్యూరబిలిటీలో ఈ మొబైల్ కొట్టే ఫోన్ అయితే ఎక్కడ ఉండదు అనుకుంటున్నా, బట్ చూడాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. మర్చిపోకుండా మన వీడియోని ఎవరైనా లాస్ట్ వరకు చూసండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, అందరికి బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.